జై శ్రీరామ్ అందరికి. చాలామంది కమ్యూనిస్టులు, క్రిస్టియన్స్, ఇంకా ఏథిస్టులు వీళ్ళందరూ హిందూ ధర్మాన్ని ఎప్పుడు దూషిస్తుంటారు, హిందూ ధర్మాన్ని ఎప్పుడు అవమానపరిచాలంటే దుర్భాషలు మాట్లాడుతుంటారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. చాలామంది హిందువులు దీని మీద రియాక్ట్ అవుతూ కౌంటర్గా ఇచ్చారు. అయితే మేజర్గా ఈ ఏథిస్టులు కానీ, కమ్యూనిస్టులు కానీ, లేదా క్రిస్టియన్స్ కానీ వీళ్ళు మేజర్గా హిందూ ధర్మంలో ఒక టాపిక్ ఎంచుకుని అది హిందూ ధర్మంలో ఉన్న పెద్ద తప్పు, అది హిందూ ధర్మం ఉంది కాబట్టి అది హిందూ ధర్మం నీచమైన మతం అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తుంటారు. ఏంటి ఆ టాపిక్ ఏంటంటే కాస్ట్ సిస్టమ్. ఈ కాస్ట్ సిస్టమ్ అనే టాపిక్ అడ్డు పెట్టుకొని హిందూ ధర్మాన్ని దూషించడం బీభత్సంగా జరిగిపోతుంది. ఈ కమ్యూనిస్టులు, ఏథిస్టులు, ఇక క్రిస్టియన్స్ అయితే ఇక బీభత్సం. క్రిస్టియన్స్ అయితే అసలు దీన్ని అడ్డు పెట్టుకొని మత మార్పులు చేస్తున్నారు. ఇక కమ్యూనిస్టులు, ఏథిస్టులు అయితే ఇది కాస్ట్ సిస్టమ్ ఉంది అని చెప్పి అడ్డు పెట్టుకొని హిందూ ధర్మం మీద హేటెడ్ క్రియేట్ చేస్తున్నారు. అయితే హిందూ ధర్మంలో అసలు క్యాస్ట్ సిస్టమే లేదు, వర్ణ సిస్టమ్ మాత్రమే ఉంది అని ఎంతోమంది చెప్పడం ట్రై చేసినా కూడా చాలామంది ఏమన్నారంటే కాస్ట్ సిస్టమ్ అయినా వర్ణ సిస్టమ్ అయినా రెండు ఒకటే. ఒకప్పుడు వర్ణ సిస్టమ్ ఉన్నా, ఇప్పుడు కాస్ట్ సిస్టమ్ ఉన్నా, రెండింటికి పెద్ద తేడా లేదు, రెండింటిలోనూ వివక్ష జరిగింది అని ఏదో పెద్ద మేధావులా చెప్పడం ట్రై చేస్తున్నా. బట్ ఎక్కడ ప్రూవ్ కాలేదు. వర్ణ సిస్టమ్ అంతా డిఫరెంట్ సిస్టమ్, కాస్ట్ సిస్టమ్ డిఫరెంట్ సిస్టమ్. కాస్ట్ సిస్టమ్ అంతా బర్త్ మీద అంటే పుట్టుకదార నిర్ణయించబడి ఉంటే, ఈ వర్ణ సిస్టమ్ అనేది నీ క్వాలిటీస్ బట్టి, నీకున్న క్యారెక్టర్ బట్టి అది డిసైడ్ చేసి పడి ఉంటుంది. అయితే దీని గురించి ఎక్కడ కూడా ఏ గ్రంథంలో సరి క్లియర్గా రాసలేదు కాబట్టి మీ వర్ణ సిస్టమ్, మీరు చెప్తున్న వర్ణ సిస్టమ్ అంతా ఫేక్ అని కొంతమంది ఏదో మహా మేధావులు భావిస్తూ చెప్తున్నా కొంతమంది ఎదవలు ఉన్నారు. అయితే దీని మీద ఒక క్లారిటీ ఇద్దామని ఈ వీడియో అన్నమాట. భగవద్గీత మనందరికి బాగా సుపరిచితమైన గ్రంథం భగవద్గీత. భగవద్గీతలోనే స్వయంగా శ్రీకృష్ణుడే 4వ అధ్యాయం 13వ శ్లోకంలోనే క్లియర్ చెప్పారు, గుణాలు కర్మలు పట్టే వాళ్ళ యొక్క వర్ణ అనేది విభజించబడుతుంది అని. ఇంకా దీనికి ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కూడా 18వ అధ్యాయం 41 నుంచి 44వ వరకు కూడా మీరు చెక్ చేస్తే ప్రతి వర్ణం ఉన్నవాళ్ళు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎలాంటి క్వాలిటీస్, ఎలాంటి కేపబిలిటీస్ ఉంటే వాళ్ళు ఆ వర్ణంలో ఎంచబడతారు అనే విషయాన్ని క్లియర్గా శ్లోకాలు చెప్పారు. స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పాడు మనకి బాగా సుపరిచితమైన భగవద్గీతలోనే. దీని మీద నేను చాలా క్లియర్గా ఒక ఫుల్ వీడియో చేశాను. అంటే ఒక్కొక్క శ్లోకంలో డీటెయిల్గా ఏం చెప్పారు అనే విషయం దాని మీద ఫుల్ డీటెయిల్గా ఒక వీడియో చేశాను. సనాతన వర్క్ ఛానల్లో అది ఉంది, మీకు ఆట వస్తుంది చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఇంకా మీదట హిందూ ధర్మంలో కాస్ట్ సిస్టమ్ ఉంది, కాస్ట్ డిస్క్రిమినేషన్ ఉందని చెప్పి హిందూ ధర్మాన్ని దూషిస్తే ఇదే సమాధానం చెప్పని. ఒకరు మీకు చెప్పడం ఇబ్బంది అనిపిస్తే నా వీడియో చూపించండి. జై శ్రీరామ్ అందరికీ.